నమస్తే మిత్రులారా, ఈ యొక్క వీడియోలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించిన అంశాలను చర్చించడం జరుగుతుంది. మొన్న ప్రభుత్వం మీద మనం ఏదైతే టీఎస్పీఎస్సీ ముట్టడి ఏదైతే కార్యక్రమం తలపెట్టినామో అది విజయవంతమైన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఏంది అంటే, అది కేవలం మనని గ్రూప్ 2 డిఎస్సీ అభ్యర్థులను విడగొట్టి రాజకీయం చేయాలన్న ఆలోచన మీద ఉంది అన్నట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే మనము డిఎస్సి పోస్ట్పోన్ కావాలనుకున్నాం, వాళ్ళు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, చేస్తామంటున్నారు. మనము గ్రూప్ 2 పోస్టులు పెంచాలని మనం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, డిఎస్సి పోస్ట్పోన్ అంటే గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మనం పోస్టులు పెరగాలని అడుగుతుంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నారు. ఎక్కడ కూడా పొంతన లేనిటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మనకు గొడవలు పెట్టి చేసే ప్రయత్నం అనేది ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క కుట్రను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం కోసం అశోక్ సార్ గారు ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష 2 నెలల క్రితం చేసినారో, దాని తర్వాత ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెరిగితే అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నిరుద్యోగులు రాజకీయ నాయకులను మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కలుసుకుంటూ వినతి పత్రం ఇచ్చుకుంటూ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేయడం కూడా జరిగింది. ఇంత చేసిన తర్వాత మళ్ళీ మనము గ్రూప్ 2 పోస్ట్పోన్ అవ్వడం కోసం పోస్ట్పోన్ అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం విజయం సాధించినట్ట, లేదంటే ఓడిపోయినట్ట మనం. కాబట్టి మన యొక్క విజయం అనేది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడంలో ఉంటుంది, కానీ పోస్ట్పోన్ చేసుకోవడంలో ఉండదు. కాబట్టి మనం ఎక్కడ కూడా డిఎస్సి అభ్యర్థులతో మనకు ఎలాంటి కాంపిటీషన్ కానీ ఎలాంటి సంబంధం కానీ మనకు లేదు. మనము మనమే గ్రూప్ 1ని లేదంటే వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరినీ కలుపుకుంటూ యూనిట్గా మన యొక్క నిరుద్యోగం అనే ఒక లైన్ మీద మనం ప్రభుత్వం మీద ఎక్కువ నెంబర్తో అందరం కలిస్తే ఒక బలమైన ఒత్తిడి క్రియేట్ చేయాలన్న ఆలోచన మీదనే మనము ఇంతవరకు రావాలని నేను కోరుకున్నా. ఇప్పుడు వచ్చినాము, ఇక మీద కూడా మనం అట్లా వెళ్ళాలి. కాకపోతే సరే, రేపు డిఎస్సి అభ్యర్థులు కూడా వాళ్ళు చిన్న ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా డిఎస్సి పోస్ట్పోన్ కావాలని, కాబట్టి వాళ్ళు చాలా వాళ్ళ యొక్క మెంటల్ టెన్షన్ కానీ మెంటల్ టార్చర్ కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ చాలామంది మెసేజ్లు పెట్టడం, వాళ్ళు ఆందోళన చెందడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా మనం మద్దతుగా నిలబడదాం, వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేద్దాం. వాళ్ళ సమస్య పరిష్కారం అయినా అవ్వకున్నా మన పోరాటం అనేది గ్రూప్ 2, గ్రూప్ 3 అనే రెండు ఉద్యోగాలకు సంబంధించింది. మనం ఎప్పుడు విజయం సాధించిన వాళ్ళం అని ఫీల్ అవ్వాలి అంటే పోస్టులు పెంచుకుంటేనే మనం విజయం సాధించిన వాళ్ళం అవుతాం, అంతేగాని పోస్ట్పోన్ చేసుకోవడంలో మనం విజయం సాధించినట్టు కాదు. కాబట్టి విజయం సాధించాలంటే ఖచ్చితంగా పోస్టులు పెంచుకోవాలి. పోస్టులు పెంచుకోవాలంటే మనము కార్యాచరణ అనేది ఖచ్చితంగా బలమైన కార్యాచరణ మనకు ఉండాలని చెప్పేసి గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు నేను మనవి చేసుకుంటున్నా. కాబట్టి దీని మీద కూడా మీరు ఒక ఆలోచన చేయండి. 1-2 రోజుల్లో ప్రభుత్వం యొక్క స్పందనను బట్టి, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం ఒక కార్యాచరణకు రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నేను డిఎస్సి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, లేదంటే గ్రూప్ 1 వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ఇంకో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అయితే అనుకోకండి. అది మనం అందరం కలిసి ముందుకు అడుగు ఇంతవరకు వేసుకుంటూ వచ్చినాం, ఇంకా మీదట కూడా వేసుకుంటూ పోదాం. మనకు కావాల్సిన హక్కులను మనం సాధించుకుందాం. మనకు చాలా బయట అవకాశం ఉంది. అన్ని పార్టీల మద్దతుతో, అన్ని సంఘాల మద్దతుతో, అన్ని ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మన అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ తీసుకొని మనము ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించి మన హక్కులను మనం సాధించుకుందాం. ఎవరు కూడా నర్వస్గా ఫీల్ అవ్వకండి. మనం కూడా ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి పోరాటం చేస్తే తెలంగాణనే వచ్చింది, అలాంటిది ఉద్యోగాలు రావా మనకి. కాబట్టి జై తెలంగాణ, జై హింద్.